వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. జగన్ సొంతగడ్డ కడపలో టీడీపీ చెలరేగిపోతోందా? కడప కార్పొరేషన్ కైవసానికి యత్నం చేస్తోందా అంటే నిజమనే చెప్పాలి. కడప మేయర్ సురేష్ బాబు వర్సెస్ ఎమ్మెల్యే మాధవి వ్యవహారం రోజు రోజుకి ముదిరి పాకాన పడుతోంది. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు అనేక విమర్శలు చేసుకున్నంత పరిస్థితి. తాజాగా ఎమ్మెల్యే మాధవి ఫిర్యాదుతో మేయర్ అవినీతిపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. అసలు ఎందుకు ఎమ్మెల్యే మేయర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది? మేయర్పై ఎందుకు విచారణకు ఆదేశించారు? కడప గడపలో జగన్ కు టీడీపీ చెక్ పెట్టబోతుందని తెలుస్తుంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజమనే అర్థమవుతుంది. కడపలో రాజకీయం రోజురోజుకు హీటెక్కుతుంది. కడప మేయర్ సురేష్ బాబుకు స్థానిక ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి మధ్య వైరం తారస్థాయికి చేరింది. తాజాగా కడప మేయర్ వైసీపీ నేత సురేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సురేష్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. దీంతో ఆయనకు షోకాస్ నోటీస్ జారీ చేసింది ప్రభుత్వం. పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో 17 రోజుల్లో జవాబు ఇవ్వాలని పేర్కొంది. కాగా కడపలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 49 డివిజన్లను సొంతం చేసుకుంది. దీంతో సురేష్ బాబును మేయర్గా ఎన్నుకున్నారు. అయితే కడప కార్పొరేషన్లో పలు కాంట్రాక్టులను కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కడప ఎమ్మెల్యేగా టీడీపీ మహిళా నాయకురాలు మాధవిరెడ్డి గెలుపొందారు. దీంతో సురేష్ బాబు అవినీతిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాంట్రాక్టుల విషయంలో వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఈ విచారణ పూర్తి కావడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. కడప నగర పాలక సంస్థపై టీడీపీ కన్నేసిందని తెలుస్తుంది. మొత్తం 50 డివిజన్లలో 49 డివిజన్లు వైసీపీ గెలుచుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో మేయర్ సురేష్ బాబు తన ఇష్టానుసారం కాంట్రాక్టులు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులకు సైతం కాంట్రాక్టులు కేటాయించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. మేయర్తో పాటు కుటుంబ సభ్యులు చేసిన అవినీతి అక్రమాలను ఎమ్మెల్యే బహిరంగంగా ఎండగట్టారు. సొంత వాహనానికి అయిన ఖర్చులను కూడా కార్పొరేషన్ నుంచే వసూలు చేసి ప్రజాధనాన్ని స్వాహా చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో విజిలెన్స్ విచారణ చేయించాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మాధవి. చివరికి విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. తాజాగా విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. ఆ నివేదిక ఆధారంగా సురేష్ బాబు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. కడప నగరంలో పక్కీరుపల్లిలో 10 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం, సంచన కూడలి నుంచి వర్కర్స్ కాంపౌండ్ వరకు కాలువ నిర్మాణానికి 10 లక్షల రూపాయలతో పనులు చేపట్టారు. వీటితో పాటు మరిన్ని పనులు మేయర్ కుటుంబానికి చెందిన ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టింది. కాంట్రాక్టులకు సంబంధించిన పరిపాలన అనుమతుల పత్రాలు, టెండర్ డాక్యుమెంట్లు, అగ్రిమెంట్ పత్రాలు, బిల్లుల చెల్లింపుల ఆధారాలను విజిలెన్స్ సేకరించింది. ప్రభుత్వం పదవిలో ఉండి ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా తన పరిధిలోని పనులను కుటుంబ సభ్యులకు అప్పగించకూడదనేది నిబంధన. దీంతో వర్షిణి కంపెనీ ఎన్ని పనులు చేపట్టిందనే విషయాలను విజిలెన్స్ రాబట్టింది. ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లుగా మేయర్ కుమారుడు అమరేష్, భార్య జయశ్రీ కొనసాగుతున్నారు. పురపాలక చట్టం నిబంధనలు అతిక్రమించినందున పదవులకు అనర్హులవుతారనే సమాచారాన్ని కమిషనర్ నుంచి రాతపూర్వకంగా తీసుకున్నారు. ఇదే విషయాన్ని మేయర్కు సైతం తెలియజేస్తూ కమిషనరు లేఖ రాశారు. దీనికి ఎలాంటి సమాధానం మేయర్ నుంచి రాలేదు. సమాధానం ఇచ్చే పక్షంలో విజిలెన్స్ విచారణ నివేదికతో పాటు పొందుపర్చాలనే ప్రయత్నం చేశారు. కడప నగరంలో వాటర్ ప్లాంట్లు పేరిట నగరపాలక స్థలాలను పందేరం చేయడం, ఆస్తుల్ని ఆక్రమించుకుంటున్నా పట్టించుకోకపోవడంపై విచారణ జరిగింది. చేపట్టిన అభివృద్ధి పనుల్లో అక్రమాలు, బిల్లుల చెల్లింపులో జరిగిన మోసాలపై ఆరా తీశారు. ఈ సమగ్ర విచారణ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. అక్రమాలపై మేయర్కు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులిచ్చి సంజాయిషీ కోరే అవకాశం ఉంది. త్వరలోనూ తాకీలుదు అందుతాయనే ప్రచారం జరుగుతుంది. దానికన్నా ముందు మేయర్ పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు రాజకీయ కుట్రతోనే తనపై విజిలెన్స్ విచారణ చేయించారని అంటున్నారు మేయర్ సురేష్ బాబు.
షోకాస్ నోటీస్కు 15 రోజుల్లోపు మేయర్ సురేష్ బాబు సమాధానం ఇవ్వాల్సి ఉంది. సమాధానం ఎలా ఉన్నా ఆయన్ను పదవి నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. జగన్ కు అత్యంత సన్నిహితునిగా ఉండే సురేష్ బాబు తన పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పదవి ఖండం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కడప రాజకీయాల్లో వైసీపీకి వరుసగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ పట్టు కోల్పోయింది. కేవలం 3 స్థానాల్లోనే వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. 7 స్థానాలు కూటమి వశమయ్యాయి. జమ్మలమడుగులో బీజేపీ, రైల్వే కోడూరులో జనసేన అభ్యర్థులు విజయం సాధించి కడపంటి జగన్ సొంత సొత్తు కాదని నిరూపించారు. ఇప్పుడు జెడ్పీ చైర్మన్ పదవి కోసం కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాగైనా జెడ్పీ చైర్మన్ కైవసం చేసుకోవాలని చూస్తుంది టీడీపీ. దీంతో వైసీపీ జెడ్పీటీసీలను క్యాంపునకు పంపి ఏర్పాట్లు చేసుకున్నారు. ఉప ఎన్నికల్లో జెడ్పీని కోల్పోతే చాలా సమస్యలు వస్తాయి. ఇక మేయర్ పదవి కూడా పోతే వైసీపీ పట్టు మరింత కోల్పోయినట్లవుతుంది. మరోవైపు పులివెందుల మున్సిపాలిటీలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ వేలు పెట్టింది. కుప్పం పరిధిలో స్థానిక సంస్థల్లో వైసీపీ పాగా వేసింది. నయానో భయానో ఒప్పించి టీడీపీ నేతలను వశపర్చుకుంది. అప్పట్లో చంద్రబాబు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జగన్ మాదిరే చంద్రబాబు కూడా జగన్ సొంత గడ్డ కడపపై దృష్టి సారించారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో ముందు కడపలో వైసీపీ ఫ్యూచర్ ఏమవుతుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు మరి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.